బంగ్లాదేశ్లో హిందువులపై దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు ఏమాత్రం ఆగడం లేదు. తాజాగా ఇద్దరు హిందూ యువకులను దారుణంగా హత్య చేయడంతో పాటు ఓ వితంతు మహిళపై దారుణ అత్యాచారానికి పాల్పడడం కలకలం రేపుతుంది. జర్నలిస్ట్ రాణా ప్రతాప్ బైరాగిని హత్య చేసిన కొద్ది గంటల వ్యవధిలోనే కిరాణా దుకాణి వ్యాపారి మణి చక్రవర్తిను పొడిచి చంపేశారు. ఓ ఆస్తి వ్యవహారంలో హిందూ మహిళను చిత్రహింసలు పెట్టి అత్యాచారం చేశారు. మతోన్మాదులు గత 18 రోజుల వ్యవధిలో 6గురిని హతమార్చినా అక్కడ ప్రభుత్వం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తుందనే ఆరోపణలు తీవ్రమయ్యాయి. బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు ఆగటం లేదు. అక్కడి పరిస్థితులు రోజురోజుకు దారుణంగా మారుతున్నాయి. హిందువులే టార్గెట్గా దాడులు, అత్యాచారాలు జరుగుతున్నాయి. విద్యార్థి నాయకుడు ఉస్మాన్ హాదీ హత్యతో దేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి దేశంలోని హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిణామాలపై భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేస్తున్న మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటం లేదనే విమర్శలున్నాయి. ఈ ఘటనలు మానవ హక్కుల ఉల్లంఘనగా భావిస్తూ వివిధ వర్గాలు గట్టిగా నిరసన వ్యక్తం చేస్తున్నాయి. సామాన్య ప్రజల నుంచి రాజకీయ నాయకుల వరకు పలువురు ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నారు. హిందువులపై జరుగుతున్న హింసను అరికట్టాలని, బాధితులకు రక్షణ కల్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. తాజాగా బంగ్లాదేశ్లోని జషోర్ జిల్లా మోనిరాంపూర్ ఉపజిల్లా కోపాలియా బజార్ ప్రాంతంలో జర్నలిస్ట్ రాణా ప్రతాప్ హత్యకు గురయ్యాడు. కేశవ్పూర్ ఉపజిల్లాలోని అరువా గ్రామానికి చెందిన ఓ పాఠశాల ఉపాధ్యాయుడి కుమారుడైన ప్రతాప్ గత 2 ఏళ్లుగా కోపాలియా బజార్లో ఐస్ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నాడు. మోటార్ సైకిళ్లపై వచ్చి 3 వ్యక్తులు రాణా ప్రతాప్తో వాగ్వాదానికి దిగారు. అనంతరం అతడిపై కాల్పులు జరిపి పరారయ్యారని స్థానికుడు తెలిపారు. ఈ ఘటనలో రాణా ప్రతాప్ చనిపోయాడు. నరైల్ జిల్లా నుంచి వెలువడే ఓ దినపత్రికకు రాణా ప్రతాప్ తాత్కాలిక సంపాదకుడిగా పనిచేస్తున్నట్లు సమాచారం. ఆయనపై పలు కేసులు ఉన్నా వాటన్నింటిలోనూ నిర్దోషిగా తేలినట్టు స్థానికులు వెల్లడించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అక్కడి హిందువులు రాణా ప్రతాప్ హత్య పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాణా ప్రతాప్ బైరాగి అనే జర్నలిస్ట్ హత్య జరిగిన కొన్ని గంటల్లోనే మరో ఘటన చోటు చేసుకోవటం ఆందోళన రేకెత్తిస్తోంది. నర్సింగ్డీ జిల్లాలో అత్యంత రద్దీగా ఉండే చార్ సింధూర్ బజార్లో ఈ హత్య జరిగింది. మణి చక్రవర్తి స్థానిక మార్కెట్లో ఓ కిరాణా దుకాణాన్ని నడుపుతున్నాడు. రాత్రి దుకాణంలో ఉండగా కొందరు దుండగులు షాపులోకి చొరబడి పదునైన ఆయుధాలతో అతడిపై దాడి చేశారు. ఈ ఘటనలో మణి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. మణి చక్రవర్తి చాలా మంచి వ్యాపారి అని, అతనికి ఎవరితోనూ విభేదాలు లేవని తోటి వ్యాపారులు తెలిపారు. తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడంతో తాము భయాందోళనకు గురవుతున్నామని, బాధ్యులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్లో తాజాగా మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. సెంట్రల్ బంగ్లాదేశ్లోని జనైద్ జిల్లా కాళీగంజ్ ప్రాంతంలో 40 ఏళ్ల హిందూ వితంతు మహిళపై 2 వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె అక్కడ కొంత స్థలంతో పాటు 2 అంతస్తుల ఇంటిని కొనుగోలు చేసింది. షహీన్ అనే వ్యక్తి కొంతకాలంగా ఆమెను బెదిరిస్తున్నాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో రగిలిపోయిన షహీన్ హాసన్ అనే వ్యక్తితో కలిసి ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఆమెను చెట్టుకు కట్టేసి జుట్టు కత్తిరించారు. పైగా ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ తర్వాత బాధితురాలి నుంచి డబ్బు కూడా డిమాండ్ చేశారు. డబ్బు ఇచ్చేందుకు నిరాకరించడంతో మరింతగా దాడి చేయడంతో ఆమె స్పృహ కోల్పోయింది. స్థానికులు ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బంగ్లాదేశ్లో గత 18 రోజుల వ్యవధిలో మొత్తం 6 హిందువులు హత్యకు గురవటం ఆందోళన కలిగిస్తోంది. గత నెలలో దీపు చంద్రదాస్ని దాడి చేసి చంపేయగా మరో హిందువు కోకోన్ చంద్రదాస్పై దాడి చేయగా అతడు కూడా మరణించారు. ఈ తరహా ఘటనల నేపథ్యంలో మహమ్మద్ యూనస్ సారథ్యంలోని ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.